మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు, శుభములు, శాంతి సమాధానము కలుగునుగాక. ఆమేన్. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈనాడు దేవాతి దేవుడు యెహోషువ గ్రంథం నుంచి మనందరితో మాట్లాడుతున్నారు. మరి ఆనాడు తండ్రి అయిన దేవుడు మోషే గారితో మాట్లాడిన రీతిగా యెహోషువ ప్రవక్తతో మాట్లాడుతున్నారు. ఇక్కడ గొప్పగా ఈ మాటను పలికి ఉన్నాడు. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను అని పలికి ఉన్నారు. ఏదైతే మరి పాలు తేనెలు కారు ఆ యొక్క కనాను దేశంలోకి దేవుడు మోషే గారికి చెప్పినట్లుగా చెప్పిన రీతిగా ఇక్కడ యెహోషువ ప్రవక్తను దేవుడు ఎన్నుకొని నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈనాడు ఈ వాక్య భాగంలోని విషయాన్ని, ఈ భాగాన్ని మనము అర్థం చేసుకుంటే ఈ దినము దేవుడు సూటిగా నీతోనూ నాతోనూ ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. ఆనాడు ఏదైతే వాగ్దానం ఇచ్చి ఉన్నాడో, ఏదైతే చెప్పి ఉన్నాడో, మాట ఇచ్చి ఉన్నాడో, దేవుడు ఖచ్చితముగా చేస్తానని వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు, పిలిచినవాడు నమ్మదగినవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి మనము విశ్వాసంతో నమ్మాలి. మనం ఏ పని చేసినా, ఏ విధమైన బలహీనతలో ఉన్నా, మనము మొరపెట్టినప్పుడు, అడిగినప్పుడు, ప్రార్థించినప్పుడు దేవుడు ఇస్తానన్న ఫలాన్ని ఖచ్చితంగా మనకు అనుగ్రహిస్తాడు, ఇస్తాడు. ఖచ్చితంగా తన యొక్క దూతను అంపించి ఆ కార్యాన్ని దేవుడు సిద్ధపాటు చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈనాడు ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి బలహీనత అయినా, ఎటువంటి శోధనైనా, ఎటువంటి దుఃఖమైనా, ఎటువంటి వేదనైనా సరే మనము ప్రార్థించినప్పుడు, దేవుని వాక్యం మనతో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా దేవుడు భయపడకంటున్నాడు. దేవుడు నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలమును నేను ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కనుక మనము విశ్వాసంతో ప్రార్థన చేయాలి, దేవుణ్ణి అడగాలి. ఆనాడు మోసేతో చెప్పినట్లుగా అదే మాదిరిగా ఈ దినము దేవుడు నీతోనూ నాతోనూ మాట్లాడుతున్నాడు. కనుక మనము ఎటువంటి వచ్చినా సరే మనము ప్రార్థన చేయాలి, దేవుణ్ణి అడగాలి. అడిగినప్పుడు దేవుడు ఇస్తానన్న మాట చొప్పున దేవుడు సమస్తమును చేస్తాడు. కనుక విశ్వాసంతో ప్రార్థన చేద్దాం, అడుగుదాం. ప్రభువా, ఈ దినము తండ్రి ఈ వాగ్దానం ద్వారా నాతో మాట్లాడి ఉన్నారు ప్రభువా. మరి తండ్రి, నా సమస్యలన్నీ పోవడానికి ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి అని మనం ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. కనుక విశ్వాసంతో కలిసికట్టుగా మొరపెట్టి ప్రార్థన చేద్దాం, దేవుణ్ణి అడుగుదాం, మొరపెడదాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల తండ్రి, ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. అవును ప్రభా, ఈ దినము గొప్పగా మీరు మాతో మాట్లాడి ప్రభా మాకు బలాన్ని, ధైర్యాన్ని, ప్రభా దాన్ని పోగొట్టి ప్రభా తండ్రి ఏదైతే చేస్తున్నామో తండ్రి ధైర్యంతో చేయడానికి, ధైర్యంతో వెళ్ళడానికి ప్రభా ఈ దినము తండ్రి మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. ఆనాడు ఏ విధంగా అయితే ప్రభా మోషే గారికి ప్రభా చెప్పినట్లుగా యెహోషువ ప్రవక్తని ప్రభా నడిపించారు ప్రభా, అటు రీతిగా ఈనాడు మా కుటుంబంలో ఉన్న శోధన తండ్రి తొలగించుకుని ప్రభా మేము కూడా తండ్రి వేసి నిన్ను మహిమపరిచే విధంగా తండ్రి, నిన్ను ఘనపరిచే విధంగా తండ్రి నీకు సాక్షి బిడ్డలుగా ఉంటుకుని కృపను చూపించి రక్షించమని, మీరే మహిమ పొందుకోమని, తెలిసి తెలియక చేసిన తప్పిదమును మన్నించి ప్రభా నీ సాక్షార్థము ప్రభా జీవించే బిడ్డలుగా మమ్మల్ని అభిషేకించి నడిపించమని, మీరు మహిమ పొందుకోమని, మా నాథుడు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఎంతో శ్రేష్టమైన నామంలో ఈ యొక్క చిన్ని ప్రార్థన అడిగి వేడుకొని బ్రతిమాలుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడే ఉండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్.